నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రపరమైన అంశాలు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి మనం విభిన్న అంశాలని పరీక్ష దృష్ట్యా పరిశీలిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈ సెషన్లో మనం అత్యంత ప్రధానమైనటువంటి పాఠ్యాంశము అభ్యసనం అంటే లెర్నింగ్ అంటాం. లెర్నింగ్కి సంబంధించి ముఖ్య అంశాలని ఈ సెషన్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. డియర్ పార్టిసిపెంట్స్, ఈ అభ్యసనము అని అన్నది మన పరీక్షలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే మొత్తం ఉపాధ్యాయ అర్హత అని అన్నది పిల్లల్ని అర్థం చేసుకోవడం, వారి మూర్తిమత్వ విధానాలను పరిశీలించడం అన్న అంశాల ఆధారంగా పిల్లలు ఎలా నేర్చుకుంటారు, అసలు అభ్యసనం అంటే ఏమిటి, అభ్యసనానికి తోడ్పడేటువంటి కారకాలేంటి, ఏ ఏ అభ్యసన సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు, వాటిని తరగతి గదిలో ఎలా అన్వయం చేసుకోవాలి, అభ్యసన జరిగే విధానంలో ఎదురయ్యేటువంటి ఆటంకాలను అధిగమించడం కోసం విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠశాల ఎలాంటి కృత్యాలను చేపట్టాలి, అభ్యసన రేఖలు అంటే ఏంటి, అభ్యసన బదలాయింపు అంటే ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అభ్యసనం అన్న పాఠంలో చర్చిస్తాం. సాధారణంగా ఈ పాఠ్యాంశం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలన్నీ దాదాపు ప్రత్యక్షంగానే కనిపిస్తాయి, కొన్నిటికి అనువర్తనాలు కూడా ఉంటాయి. అంచేత మనం పరీక్షకి సంసిద్ధులయ్యే సందర్భంలో కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నట్లయితే దానిని ఉదాహరణకి అన్వయం చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయవచ్చు అన్నమాట. కాబట్టి మన పాఠంలో అభ్యసనం అన్నటువంటిది చాలా ప్రధానమైన అంశము. దీనిలోంచి చాలా ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ముందుగా అభ్యసనం అంటే ఏమిటి, దానిని విభిన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎలా నిర్వచించారు అన్న విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాఠ్యాంశంలో అభ్యసనము అంటే సాధారణంగా మనం ఏమంటామంటే పుట్టుకతో ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలు వచ్చుంటాయి. అంటే జన్మతః సంప్రాప్తించినటువంటి లక్షణాలు. ఇలా జన్మతః సంప్రాప్తించినటువంటి లక్షణాలతో పాటుగా వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో ప్రతిచర్య జరుపుతూ ఉంటాడు. కాబట్టి అక్కడి నుంచి కూడా కొన్ని రకాల లక్షణాలని నేర్చుకుంటాడు లేదా ఆర్జిస్తాడు. ఇలా పుట్టుకతో ఉన్న సహజమైనటువంటి లక్షణాలతో పాటు పరిసరాల నుంచి కూడా లక్షణాలను పొందడాన్ని మనం సాధారణ అర్థంలో అభ్యసనం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ పాయింట్లో అభ్యసనము అంటే పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలకు అనుబంధంగా పరిసరాల నుంచి కొన్ని విషయాలను తెలుసుకోవడం అని అర్థం చేసుకోవాలి. అయితే అభ్యసనము అనేటువంటి అంశం అది శిశువు జన్మించినప్పటి నుంచి జీవితాంతం వరకు ఉండేటువంటి ప్రక్రియ. కారణం ఏమిటి అంటే వ్యక్తిలో ఉన్నటువంటి సహజాతాలు, వ్యక్తిలో పుట్టుకతో వచ్చినటువంటి అంశాలతో పాటు వాటిని మనము నిరంతరం మన చుట్టూ ఉన్న పరిసరాలతో ప్రతిచర్య జరుపుతూ ఉంటాం. కాబట్టి విభిన్న సన్నివేశాల్లో పాల్గొని వేరువేరు అనుభవాలను పొందుతూ వాటిలో కొంత మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంచేత దీన్ని మనం నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ అంటారు. అంటే కొన్ని సందర్భాల్లోనేమో మన గత అనుభవాలు ఇప్పుడున్నటువంటి అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. కానీ మానవ జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఒక ప్రత్యేక కొత్త నూతన సన్నివేశాలే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి వ్యక్తి కొంత నేర్చుకోవాల్సి వస్తుంది. అంచేత అభ్యసనాన్ని నిరంతర ప్రక్రియ అని చెప్తారు. అలాగే ఇది మామూలుగా శారీరకంగా వచ్చేటువంటి మార్పులు, లేకపోతే శారీరక పరిమాణంలో వచ్చినటువంటి మార్పు, శారీరక అవయవాలలో వచ్చినటువంటి మార్పులను మనం అభ్యసనము అని చెప్పి అనకూడదంటారు. ఎందువల్ల? పెరుగుదల వల్ల వచ్చేటువంటి వాటిలో అవి జైవిక సంబంధమైనటువంటి అంశాలలో హార్మోన్ల ప్రభావం వల్ల కలిగేటువంటి విశేషాలలో వాటికే మార్పులు వస్తూ ఉంటాయి. దానికేమి సాధన, అభ్యాసం అన్నవి అవసరం లేదన్నమాట. కాబట్టి ఇలాంటి వాటిని మనం అభ్యసనము అని చెప్పలేం. అది మార్పే అయినప్పటికీ కూడా ఆ మార్పు వెనకాల సాధన, ప్రేరణ ఇలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి అది అభ్యసనం కాదు అని గుర్తుపట్టాలి. ఈ పాయింట్ మీద కూడా మనకి గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడుగున్నారు. ఈ క్రింది వానిలో అభ్యసనం కానిది ఏది అని అంటారనమాట. అభ్యసనం కానిది ఏది అంటే పెరుగుదల వల్ల వచ్చేటువంటి మార్పు అని చెప్తారు. కాబట్టి అభ్యసనం గురించి మనం అర్థం చేసుకునే సందర్భంలో అభ్యసనము అన్న భావాన్ని ఎలా చూడాలి అంటే అనుభవము, శిక్షణ ఇవి రెండూ దానికి అవసరమవుతాయి. ఒక సన్నివేశంలో పాల్గొనాలి. ఆ సన్నివేశంలో పాల్గొనడం ద్వారా వ్యక్తి కొన్ని విషయాలను నేర్చుకుంటాడు. దాన్ని కొంత శిక్షణ పొందుతాడనమాట, ప్రాక్టీస్ చేస్తాడు, అభ్యాసం చేస్తాడు. అందువల్ల వచ్చేటువంటి శాశ్వతమైన మార్పుని మనం అభ్యసనం అనవచ్చు అంటారు. అంటే అభ్యసనం రావాలి అని అంటే ఇక్కడ 3 ప్రధాన అంశాలు ఉండాలి.
ఒకటి అనుభవాలు ఉండాలి, దానికి తగినటువంటి శిక్షణ ఉండాలి, అది ఒక శాశ్వతమైన మార్పుగా ఏర్పడాలి. తరగతి గదిలో కల్పించేటువంటి అభ్యసన అనుభవాలన్నీ కూడా ఇలాంటి ప్రాతిపదికల మీదనే ఉంటాయి. అదే కాకుండా పాఠశాల బయట జీవితంలో విభిన్న సన్నివేశాల్లో నేర్చుకునే అన్నీ కూడా అభ్యసనాల కిందకే వస్తాయి. ఏదైనా ఒక పనిని మనం నేర్చుకున్నప్పుడు ఆ పనిని కొంత శిక్షణ, కొంత అనుభవం. ఉదాహరణకి స్క్రూ డ్రైవర్ను ఉపయోగించి మరచీలను ఊడదీయడం లేదా బిగించటం ఉందనుకోండి. దానిని బిగించాలి అంటే స్క్రూ డ్రైవర్ని ఎలా పట్టుకోవాలి, ఏ దిశలో తిప్పితే స్క్రూ డ్రైవరు మర లోపలికి దిగుతుంది, ఏ దిశలో తిప్పితే బయటకు వస్తుంది. కాబట్టి దీనికి కొంత శిక్షణ అన్నది అవసరం అవుతుంది. తర్వాత పలుమార్లు చేయడం వల్ల అక్కడ అనుభవం అన్నది పెరుగుతుంది. ఒకసారి ఆ పని చేయడం మనకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే సునాయాసంగా మనం స్క్రూ డ్రైవర్ ఉపయోగించి మరమేకుని బిగించడం లేదా ఊడదీయడం చేయగలుగుతాం. కాబట్టి ఇది ఒక శాశ్వతమైన మార్పులాగా ఆ నైపుణ్యం మనలో ఉండిపోతుంది. కాబట్టి అనుభవాలు, శిక్షణల వల్ల వచ్చేటువంటి శాశ్వతమైన మార్పుని అభ్యసనం అని చెప్పి చెప్తారు. అలాగే మరొక అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైనా ఒక సన్నివేశంలో పాల్గొన్నప్పుడు లేదా ఒక అనుభవాన్ని గ్రహిస్తున్నప్పుడు ఆ సన్నివేశంలోకి వెళ్ళక ముందు ఉండేటువంటి ప్రవర్తన, దీన్ని మనం ఎంట్రీ బిహేవియర్ అంటాం. సన్నివేశంలో పాల్గొన్న తర్వాత కొన్ని అంశాలను తెలుసుకొని సన్నివేశంలోంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిట్ బిహేవియర్ అంటాం అన్నమాట. ఈ ఎంట్రీ బిహేవియర్కి, ఎగ్జిట్ బిహేవియర్కి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అభ్యసనం అని చెప్పి అంటారు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి మొట్టమొదటిసారిగా ఒక పిల్లవాడు బొంగరంతో ఆట ఆడడం చూడడానికి వెళ్ళాడు. మొదటిసారిగా బొంగరాల ఆటను చూస్తున్నాడు. కాబట్టి మొదట్లో పిల్లవాడు అక్కడికి వెళ్ళినప్పుడు తొలి ప్రవర్తనలో ఏం కనిపిస్తుంది, వాడికి బొంగరం ఆట అన్న పేరు మాత్రమే తెలుసు, బొంగరం యొక్క ఆకారం తెలుసు. కానీ బొంగరాన్ని ఎలా పట్టుకోవాలి, దానికి దారాన్ని ఎలా చుట్టాలి, ఏ దిశలో ఎంత వేగంగా నేల మీదకు విసిరేయాలి, ఇవన్నీ కూడా అక్కడ ఆట ఆడడం ద్వారా, పాల్గొనడం ద్వారా చేస్తాడు. కాబట్టి ఆట అయిపోయిన తర్వాత వ్యక్తికి బొంగరం గురించినటువంటి, బొంగరం ఆట గురించినటువంటి విషయాలన్నీ వస్తాయన్నమాట. కాబట్టి దాన్ని మనం తుది ప్రవర్తన అంటాం. తొలి ప్రవర్తనకి తుది ప్రవర్తనకి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని అభ్యసనం అని చెప్పి చెప్తారు. కాబట్టి అభ్యసనంలో ఒక సన్నివేశం ఉండడం అన్నది అవసరంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఇంకొక పాయింట్ ఏమంటారంటే, అభ్యసన ద్వారా వచ్చేటువంటి ప్రవర్తన మార్పు శాశ్వతంగా ఉంటుంది అంటారు. కాబట్టి ఒక ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పులాగా మనం అభ్యసనాన్ని గమనించవచ్చు. అంటే జస్ట్ విషయాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆ తెలుసుకున్నటువంటి సమాచారము లేదా విషయము తను అర్థం చేసుకుని నైపుణ్యంగా మార్చుకుని తన సంజ్ఞానాత్మక వికాసంలోకి దాన్ని తీసుకుని, అంటే దాన్ని మనసులోకి తీసుకుని దానిని తన ప్రవర్తనలో కూడా వ్యక్తం చేయగలిగితే అప్పుడు దాన్ని మనం అభ్యసనం అంటాం. ఇది శాశ్వతంగా కనిపిస్తుంది అంటారు. కాబట్టి అభ్యసన యొక్క అంతిమ ఫలితాన్ని మనం ఏం చెప్పొచ్చు, ప్రవర్తనలో కలిగేటువంటి మార్పు. ప్రవర్తన అంటే నడక, మాట తీరు, హావభావాలు, ఆలోచన శక్తి ఇవన్నీ కూడా సమ్మిళితమై ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి ఒక విషయాన్ని నేర్చుకున్నాడు అంటే అది అతని మాటల ద్వారా, చేతల ద్వారా రిఫ్లెక్ట్ అవుతూ కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఉదాహరణకి ఒక పిల్లవాడు మొదటిసారి పాఠశాలలోకి వెళ్ళినప్పుడు పాఠశాలలో ఒక అభినయ గేయాన్ని, చిట్టి చిలకమ్మ అని ఒక అభినయ గేయాన్ని నేర్పించినట్లయితే పిల్లవాడు పాట పాడుతూ దాన్ని అభినయం చేస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అమ్మ దగ్గర, నాన్న దగ్గర, ఇతర పెద్దవాళ్ళ దగ్గర ఈ పాటను పాడుతూ నాట్యం చేస్తూ కనిపిస్తాడు. వాడు చాలా ఆనందంగా ఆ పాట పాడేటప్పుడు కనిపిస్తాడు. అంటే ఆ పాటని నేర్చుకోవడం ద్వారా, ఆ అభినయాన్ని నేర్చుకోవడం ద్వారా అతని ప్రవర్తనలో ఒక శాశ్వతమైనటువంటి మార్పు వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఇది ఎలా వచ్చింది అని చూసినప్పుడు అక్కడ ఒక పని ఉంది, అక్కడ ఒక సన్నివేశం ఉంది, సన్నివేశంలో పాల్గొనడం ద్వారా అతను నేర్చుకుంటాడు. కాబట్టి అభ్యసన అని అన్నది తప్పనిసరిగా అనుభవంతో కూడినదిగా ఉండాలి అని మనకు తెలుస్తుంది. ఈ మూడు అంశాలు పరీక్ష దృష్ట్యా చాలా అవసరమైనవి. వీటిల్ని ఒకసారి మనం మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అభ్యసనానికి సంబంధించి మనం రకరకాలైనటువంటి మనోవైజ్ఞానికులు రకరకాల మాటలు చెప్పారు. వీటిని తెలుసుకునే ముందుగా అభ్యసనము అన్నటువంటి భావనలో ఏమేమి ప్రధాన అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. అభ్యసనము అంటే అక్కడ ఒక సన్నివేశం ఉండాలి, ఆ సన్నివేశం ద్వారా వ్యక్తికి ఒక శిక్షణ ఇవ్వబడాలి, అది ఒక అనుభవాత్మక రూపంలోకి మార్చబడాలి, తర్వాత దాన్ని వ్యక్తి యొక్క ప్రవర్తనలో ప్రతిబింబించేటట్టుగా చేయగలగాలి. ఈ 4 పనులు జరిగితే అప్పుడు దానిని మనం అభ్యసనం అంటాం. కాబట్టి
అభ్యసన గురించి నిర్వచనాలు ఇచ్చేటువంటి మనోవైజ్ఞానికులందరూ కూడా ఈ 4 అంశాల చుట్టూనే కనిపిస్తారు. అంటే అక్కడ ఎలాంటి అనుభవం ఇవ్వబడింది, అక్కడ ఇవ్వబడినటువంటి శిక్షణ ఎలా ఉంది, తర్వాత నైపుణ్యాలు ఇలాంటివి ఏమైనా అభివృద్ధి చెందబడుతున్నాయా, ఈ వచ్చినటువంటి మార్పు శాశ్వతంగా ఉందా లేదా, ఆ మార్పు వ్యక్తి యొక్క ప్రవర్తనలో, మాట తీరులో, హావభావాల్లో కనిపిస్తోందా లేదా, ఇవన్నీ కూడా ఈ నిర్వచనాల్లో మనకుంటాయి. అంచేత నిర్వచనాన్ని అర్థం చేసుకోవాలి అంటే అభ్యసన యొక్క మౌలిక స్వరూపం మనకు తెలిసి ఉండాలి. కాబట్టి సంక్షిప్తంగా చూసినట్లయితే అభ్యసనము లేదా లెర్నింగ్ అనేది అనుభవాలతో కూడుంటుంది, శిక్షణతో కూడుంటుంది, శాశ్వతంగా ఉంటుంది, ప్రవర్తనలో మార్పుకి దారితీస్తుంది. ఈ 4 స్తంభాల మీద నిర్మాణమైనటువంటి అభ్యసనం అన్నది వివిధ మనోవైజ్ఞానికులు ఎలా చెప్పారో చూద్దాం. పరీక్ష దృష్ట్యా ఈ నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. అదే సందర్భంలో నిర్వచనం మొత్తాన్ని మన వాళ్ళు ఎవరు రాయమని అడగరు కాబట్టి కీవర్డ్ చాలా ఇంపార్టెంట్. ఆ కీవర్డ్ ఆధారంగా ఏ నిర్వచనాన్ని ఎవరు చెప్పారన్నది మనం పరిశీలించుకోవచ్చు. మొదటగా ఒక నిర్వచనాన్ని చూడండి. అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే స్థిరమైన శాశ్వతమైనటువంటి మార్పు. కాబట్టి అభ్యసనం అనే దానిలో ఇక్కడ అనుభవం గురించి మాట్లాడుతున్నాడు, ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. అయితే మార్పు ఎలా ఉంటుంది అంటే స్థిరమైన శాశ్వతమైన మార్పు. ఈ మాట చెప్పినవాడు బెర్న్హార్డ్ అనే మనోవైజ్ఞానికుడు. కాబట్టి బెర్న్హార్డ్ ప్రకారం అనుభవం అనేది ఉంటుంది, అది స్థిరమైన శాశ్వతమైనటువంటి ప్రవర్తన మార్పుని కల్పిస్తుంది. అందరు ఇలాంటి నిర్వచనాలే చెప్తారు. ఎవరేం చెప్పారనేది మనం కన్ఫ్యూజ్ కాకుండా, ఆ టెర్మినాలజీ ఇంపార్టెంట్ కాబట్టి బెర్న్హార్డ్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, స్థిరమైన శాశ్వతమైన మార్పు. మరి స్థిరము శాశ్వతము రెండు ఒకటే కదా అని అంటే సస్టైనబుల్ అంటాం. కాబట్టి ఇలాంటి మార్పుని మనం బెర్న్హార్డ్ ద్వారా చూస్తాం. అయితే అనుభవము శిక్షణ ద్వారా జరిగే పరివర్తన, ఈ మాట చెప్పిన వాడు గేట్స్. అనుభవాన్ని శిక్షణని ఇచ్చినప్పుడు ఒక పరివర్తన జరుగుతుంది. అంటే పరివర్తన అంటే మార్పు. ఇంతకు ముందు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు కొత్త స్థానంలో వచ్చి చేరుతుంది, దాన్ని మార్పు, పరివర్తన చెందాడు అంటాం. అంటే ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ పనిని సమర్థవంతంగా చేయగలుగుతాడు. ఉదాహరణకి వస్తువులని వరుస క్రమంలో అమర్చడం ఉందనుకోండి. దీనికి ఒక శిక్షణ ఇచ్చిన తర్వాత ఆకారం ఆధారంగా, పరిమాణం ఆధారంగా, రంగు ఆధారంగా, ఉపయోగం ఆధారంగా ఇలా విభిన్న సందర్భాలలో వాటిని వరుస క్రమాల్లో ఉంచడం అన్నది చేయగలుగుతారనమాట. ఇలా జరిగేటువంటి పరివర్తనని అభ్యసనం అనవచ్చు అంటారు గేట్స్. అలాగే బోజ్ అనేటువంటి ఆయన ఏం చెప్తాడు అంటే ప్రేరణ ప్రతిచర్యల మధ్య ఏర్పడే సంబంధం లేదా బంధం అంటాం. అంటే అభ్యసన జరగాలి అంటే ప్రేరణ అన్నది చాలా అవసరం, అలాగే ప్రతిచర్య కూడా చాలా అవసరం. ప్రేరణ ప్రతిచర్య ఇవి రెండు చాలా కీలకం. నేర్చుకోవడానికి తోడ్పడేటువంటి అంశాన్ని ప్రేరణ అంటాం. ఆ ప్రేరణ కలిగినప్పుడు వ్యక్తి ఏదో ఒక ప్రతిచర్యని ఇస్తాడు. ఈ ప్రేరణకి ప్రతిచర్యకి 2-3 సార్లు చేయడం వల్ల ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధాన్ని మనం అభ్యసనం అనాలి అని అంటాడు. అంటే ఉదాహరణకి గంట కొట్టారనుకోండి, స్కూల్లో పిల్లలందరూ ప్రార్థనా సమావేశానికి హాజరవుతారు. లేదా పీటీ మాస్టర్ విజిల్ ఊదాడు, విజిల్ ఊదగానే పిల్లలందరూ అటెన్షన్లో నిలబడతారు. ఇలా ఒక 4-5 సార్లు జరిగిన తర్వాత పీటీ మాస్టర్ విజిల్ ఊదగానే ఎక్కడున్నా సరే విజిల్ శబ్దానికి పిల్లలందరూ వచ్చి వరుసలో నిలబడతారు. అలా ఏర్పడేటువంటి బంధాన్ని మనము అభ్యసనం అనవచ్చు అంటాడు బోజ్ అన్న మనోవైజ్ఞానికుడు. అలాగే మార్టిన్ క్రో అండ్ హెన్రీ క్రో అండ్ క్రో అనే మనోవైజ్ఞానికులు ఏం చెప్తున్నారు అంటే అనుభవం ద్వారా ఏర్పడేటువంటి ప్రవర్తన మార్పు అంటున్నారు. అంటే ఇక్కడ వచ్చేటువంటి ప్రవర్తన మార్పు కారణం అనుభవం. అనుభవం లేకపోతే ప్రవర్తన మార్పు రాదు అంటారు. కాబట్టి అనుభవము ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ బై డూయింగ్. కాబట్టి క్రో అండ్ క్రో అభిప్రాయం ప్రకారం ఒక అభ్యసనం జరగాలి అంటే తప్పనిసరిగా ఒక అనుభవం ఉండాలి. ఆ అనుభవం మనకు ఎలా వస్తుంది, మౌఖికంగా వస్తుందా, చేతల ద్వారా వస్తుందా అన్నది ప్రాధాన్యత అంశం అన్నమాట. అలా మార్పు కలిగితే దానిని మనం అభ్యసనం అనవచ్చు అని అంటున్నారు క్రో అండ్ క్రో. తర్వాత గార్డనర్ మర్ఫీ అనే మనోవైజ్ఞానికుడు ఒక మంచి నిర్వచనాన్ని ఇచ్చాడు. అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా కలిగే ప్రవర్తన మార్పు అని అన్నాడు. కాబట్టి మర్ఫీ యొక్క ఉద్దేశంలో అనుభవం కన్నా అవసరాలు చాలా ప్రధానం అంటున్నాడు. వ్యక్తి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని
ఆ అవసరాలను ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రవర్తన మార్పులను పొందుతారో దానిని అభ్యసనం అనాలి అంటారు. అంటే అవసరం లేకపోతే మనం ఆ పనిని చేయం. అది సాధించడం కోసము, ఆ అవసరాన్ని తీర్చుకోవడం కోసము మనం ఆ సన్నివేశంలో పాల్గొని దాన్ని నేర్చుకుంటాం. ఉదాహరణకి విమానం ద్వారా మాత్రమే ప్రయాణం చేసి వేగంగా ఒక నగరానికి చేరాలి అన్న లక్ష్యం ఉన్నప్పుడు, తొలిసారిగా విమానం ఎక్కాలి అని అనుకున్నప్పుడు అది అవసరంగా మారింది. అందుకోసం వ్యక్తి ఎలా విమానాశ్రయానికి వెళ్ళాలి, టికెట్ ఎలా తీసుకోవాలి, విమానంలో ఎలా ఎక్కాలి, దిగిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా తానే తెలుసుకుని తానే నేర్చుకుని ఆ ప్రయాణాన్ని ముగిస్తాడు. అంచేత అవసరం మన అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి తరగతి గది బోధనాభ్యసనలో పిల్లలకి కల్పించేటువంటి అభ్యసన కృత్యాల యొక్క లక్షణము అంటారు. ఆ అభ్యసన కృత్యం తప్పనిసరిగా అవసరాన్ని కలిగించేదిగా ఉండాలి. అందుకని దీన్ని మనం అర్జ్ క్రియేటింగ్ యాక్టివిటీస్ అంటాం. అర్జ్ క్రియేషన్ అంటే కోరిక లేదా అవసరం, దానిలో తప్పనిసరిగా పాల్గొనాలన్నటువంటి సన్నివేశం ఉండేలాగా ఉంటే దాన్ని మనం అవసరం అంటాం. అవసరం కలిగినప్పుడు వ్యక్తి సన్నివేశంలో పాల్గొంటాడు, తనకున్న శక్తి సామర్థ్యాలన్నింటినీ గరిష్టంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తాడు, ఇతరులతో సంబంధాలను ఏర్పరచుకుంటాడు, సమాచారాన్ని సేకరించుకుంటాడు, దాన్ని విశ్లేషించుకుంటాడు, తద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. అది ప్రవర్తనకు దారితీస్తుంది అని. కాబట్టి మర్ఫీ నిర్వచనం చాలా విస్తృతమైనటువంటి అర్థంలో మనకు కనిపిస్తుంది. అలాగే మరొక నిర్వచనాన్ని మనం చూసినట్లయితే, స్మిత్ అన్న మనోవైజ్ఞానికుడు అభ్యసనానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈయన ఏమంటాడు అంటే, అభ్యసన ద్వారా కొత్త ప్రవర్తన ఒకటి నేర్చుకోవడం జరుగుతుంది అంటాడు. అంటే ఇంతకు ముందు లేనటువంటి ప్రవర్తన ఇప్పుడు రావడం అన్న జరుగుతుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడు 2వ ఎక్కను నేర్చుకున్నాడు అనుకుందాం. ఈ నేర్చుకునే క్రమంలో గతంలో వాడికి నంబర్లు మాత్రమే తెలుసు, 1 నుంచి 100 వరకు నంబర్లు తెలుసు, ఏవో చిన్న చిన్న ఒకంకె సంకలన వ్యవకలనాలు తెలుసు. ఇప్పుడు కొత్తగా అతను 2వ ఎక్కాన్ని నేర్చుకున్నాడు. దానిలో కొన్ని సంబంధాలను గుర్తించాడు. ఒక 2 అన్నటువంటి దాన్ని ప్రతిసారి 2 రెట్లు పెంచుకుంటూ పోతూ ఉంటే కొత్త నెంబర్లు ఏర్పడతాయి, వాటి మధ్యన వ్యత్యాసం 2గా ఉంది, ఇవన్నీ 2తో కూడినటువంటి సంబంధం కలిగిన అంశాలు, ఇలాంటివన్నీ గుర్తిస్తాడనమాట. కాబట్టి కొత్త ప్రవర్తనని నేర్చుకున్నాడు. ఈ కొత్త ప్రవర్తనను నేర్చుకోవడంలో పాత ప్రవర్తన ఒక్కొక్కసారి వదిలేయాల్సి రావచ్చు, లేదా అది బలపరచబడి కూడా ఉండొచ్చు. 2వ ఎక్కను నేర్చుకుంటున్నటువంటి పిల్లవాడు 2కు 2 కలిపితే 4 అయింది, 2ని 3 సార్లు కూడితే 6 అయింది, 2 4 సార్లు కూడితే 8 అయింది అని ఒక కొత్త ప్రవర్తనను నేర్చుకున్నాడు. కానీ ఇంతకుముందు ఏం చేశాడు, 2 కింద 2 వేసి దానికి మొత్తం 4 అవుతుందని, లేకపోతే 4 కింద 2 వేసి మొత్తం 6 అవుతుందని కూడడం మాత్రమే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆ కూడికలో నేర్చుకున్నటువంటి పాత ప్రవర్తన ఈ ఎక్కను నేర్చుకోవడం ద్వారా బలపడేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే ఇంతకుముందు కూడడం కోసం అతను రాళ్ళు, పుల్లలు ఇలాంటి వాటిని ఉపయోగించేవాడు. ఇప్పుడు ఎక్క నేర్చుకోవడం వల్ల 2ను 3 సార్లు కూడితే 6 వస్తుంది అని చెప్పేయగలుగుతున్నాడు. కాబట్టి గతంలో ఉపయోగించినటువంటి పుల్లల ఆధారంగా చేసే, రాళ్ళు ఆధారంగా చేసేటువంటి కూడికని ఇప్పుడు వదిలేశాడనమాట. అది అంటే మనకి కొత్త ప్రవర్తన నేర్చుకునే సందర్భంలో పాత ప్రవర్తనని బలపరచవచ్చు లేదా వదిలివేయవచ్చు, 2 ఉంటాయి అని చెప్పాడు స్మిత్ అన్న మనోవైజ్ఞానికుడు. ఇలాంటి నిర్వచనాల మీదనే ఎక్కువగా అప్లికేషన్ తరహా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం అనుకున్న దాన్నే చూస్తే, 2వ ఎక్కం నేర్చుకున్న పిల్లవాడు రాళ్ళు, పుల్లలు ఉపయోగించి కూడిక చేయడాన్ని మానివేశాడు అని అంటే, కొత్తది నేర్చుకున్నప్పుడు పాతది మానివేశాడు అంటే హెన్రీ స్మిత్ ప్రకారం అభ్యసనం జరిగింది అని అర్థం అన్నమాట. కాబట్టి ప్రశ్నలు ఇలా ఉంటాయి. హెన్రీ స్మిత్ ప్రకారం అభ్యసనం జరగడం అనగా 2వ ఎక్కను నేర్చుకున్న పిల్లవాడు రాళ్ళు, పుల్లలతో 2తో కూడికలు చేసే విధానాన్ని మానివేయడం, లేదా అంకెల కూడికకు ఎక్కానికి సంబంధం ఉంది అని గుర్తించడం, ఇలాంటివి జరుగుతాయన్నమాట, కొత్త పాతల మధ్యన సంబంధాలు. అలాగే చాలా ముఖ్యమైన మరొక నిర్వచనాన్ని మనం చూద్దాం. పునర్బలనం చెందిన ఆచరణ వలన ప్రవర్తనలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది డెసకో, క్రాఫర్డ్ అనేటువంటి 2 మనోవైజ్ఞానికులు చెప్పారు. చాలాసార్లు మనకి టెట్లోను, డిఎస్సిలోను వచ్చినటువంటి డైరెక్ట్ డెఫినేషన్ ఇదన్నమాట. పునర్బలనం చెందిన ఆచరణ వలన ప్రవర్తనలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు. ఇంతకుముందు కూడా చాలామంది శాశ్వతమైన మార్పు అని చెప్పారు, స్థిరమైన
శాశ్వతమైన మార్పు అని చెప్పారు, ప్రవర్తన మార్పు అని చెప్పారు. అయితే డెసకో క్రాఫోర్డ్ ఏమంటున్నారంటే ప్రవర్తనలో ఇలాంటి ఒక శాశ్వతమైన మార్పు రావాలి అని అంటే అది ఆచరణాత్మకమైన పని ద్వారా రావాలి అంటారు. ఆచరణాత్మకము అంటే దాన్ని పలుమార్లు చేస్తూ ఉండడం అని. అది ఎలా ఉండాలి? పునర్బలనం చెందినదిగా ఉండాలి. అది రీఎన్ఫోర్స్ చేయబడుతూ ఉండాలి. ఒకసారి చేశాక మళ్ళా చేయడానికి ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు అది శాశ్వతమైన మార్పు అవుతుంది అంటారు. ఉదాహరణకి అక్షరాలు, అంకెల కార్డులు ఉన్నాయనుకుందాం. కా అనే అక్షరాన్ని గుర్తించడం కోసము కడవ బొమ్మ ఉండేటువంటిది, కలప, కమలం ఇలాంటి బొమ్మలు ఉండేటువంటి కార్డులను చూపించి ఆ కార్డు ద్వారా ఈ అక్షరాన్ని గుర్తించే ప్రయత్నం చేశారనుకుందాం. ఒక 2-3 సార్లు కార్డు కా అనే కార్డులో కడవలో మొదటి అక్షరం కా అయి ఉంటుంది, కలపలో మొదటి అక్షరం కా అయి ఉంటుంది అని అభ్యాసం జరిగిన తర్వాత కమలం అనేటువంటి కార్డును చూపించినా కూడా అందులో మొదటి అక్షరం కా అంది అని చెప్పి గుర్తించగలుగుతారు. కాబట్టి దీనిని మనం పునర్బలనం చేస్తాం. వెరీ గుడ్, ఒకటోది బాగా చేసావు, ఇప్పుడు రెండవ కార్డును చూసి కా ఎక్కడ ఉందో గుర్తించు, నెక్స్ట్ మూడవది వర్ణమాలలో కా ఎక్కడ ఉందో గుర్తించు, తర్వాత మన తరగతి గదిలో కా అన్న పేరుతో ఉండేటువంటి పిల్లలు ఎవరున్నారో వాళ్ళ పేరేమిటో గుర్తించు. ఇట్లా పునర్బలనం చేయడం ద్వారా, దానిని ఆచరణలోకి తీసుకోవడం ద్వారా ప్రవర్తనలో వచ్చేటువంటి శాశ్వతమైన మార్పుని మనము అభ్యసనం అనాలి అని చెప్తారు డెసకో మరియు క్రాఫోర్డ్. కాబట్టి డెసకో క్రాఫోర్డ్ నిర్వచనంలో ముఖ్యాంశాలు ఏమున్నాయి? విషయాన్ని పునర్బలనం చెందించాలి, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి, అప్పుడు మాత్రమే అది ఒక ప్రవర్తన మార్పు అవుతుంది, ఏర్పడినటువంటి మార్పు శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. అలాగే హంటర్ అన్న మనోవైజ్ఞానికుడు చెప్పిన నిర్వచనాన్ని చూద్దాం. హంటర్ ఏమంటారంటే అనుభవము, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పు. ఇందాకేమో పునర్బలనం చెందాలి, ఆచరణ ఉండాలి అని అన్నాం. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? అది అనుభవం ఉండాలి, శిక్షణ ద్వారా రావాలంటున్నారు. శిక్షణ ఇవ్వడం ద్వారా మాత్రమే అనుభవం కలుగుతుంది. అనుభవాలు ఏర్పడాలి అంటే శిక్షణనివ్వాలి. ఇవి రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి అంశాలు. కాబట్టి అనుభవము, శిక్షణ రెండు సమిష్టిగా ఉన్నప్పుడు, రెండు కలిపి ఒకదానితో ఒకటి ప్రయాణం చేస్తున్నప్పుడు వ్యక్తిలో ఒక మార్పు దారి తీయడానికి అవకాశం ఉంది అంటాడు హంటర్. అంచేత తరగతి గదిలో, పాఠశాలలో, పాఠశాల బయట, పాఠశాలలో ఉన్నటువంటి విభిన్న సన్నివేశాల్లో, అది ప్రయోగశాల, గ్రంథాలయము, ఆట స్థలము, తర్వాత సెమినార్ ప్లేసు, వర్క్ ప్లేస్, ఇలాంటి వాటన్నిటిలోనూ పిల్లల అనుభవాలని పొందాలి. అలాంటి అనుభవాల ద్వారా పిల్లల్లో ఒక శాశ్వతమైన మార్పు వస్తుంది అని చెప్తారు హంటర్. అలాగే మరొక అంశాన్ని చూద్దాం. అంతర్గత ప్రవృత్తితో సంబంధం లేకుండా ఏర్పడే స్థిరమైన ప్రవర్తన మార్పు. ఇది ఒక వెరైటీ డెఫినేషన్ అన్నమాట. అంతర్గత ప్రవృత్తితో సంబంధం లేకుండా అంటే వ్యక్తిగతంగా పుట్టుకతోనే కొన్ని అంశాలు ఉంటాయి, అంటే కొన్ని సహజ సామర్థ్యాలు, వైఖరులు ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఈ పుట్టుకతో వచ్చినటువంటి అంశాలతో సంబంధం లేకుండా శిక్షణ కలిగించినప్పుడు, అనుభవాన్ని ఇచ్చినప్పుడు వచ్చేటువంటి శాశ్వతమైన స్థిరమైన మార్పు ఉంటే దానిని మనం అభ్యసనం అనాలంటాడు హిల్గార్డ్ అన్న మనోవైజ్ఞానికుడు. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించాలి? వ్యక్తిలో కొన్ని సహజ సిద్ధమైన అంశాలు ఉంటాయి, అంత మాత్రం అది అభ్యసనము అని చెప్పి చెప్పడానికి వీలు లేదనమాట. అంటే ఒక వ్యక్తిలో సహజ సిద్ధంగానే గుండ్రంగా రాసేటువంటి అక్షరాలు రాసేటువంటి బొమ్మలు గీయగలిగినటువంటి నైపుణ్యం సహజ సిద్ధంగా ఉంది అని అనుకుందాం. కానీ తరగతి గదిలో దాంతో సంబంధం లేకుండా గుండ్రంగా రాయడానికి ఒక అభ్యాసాన్ని, ప్రాక్టీస్ని ఇచ్చినప్పుడు అతను తనలో సహజంగా ఉన్న అంశానికి ఇది జోడి పడుతుంది, కాబట్టి ఇంకా మెరుగ్గా ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి అంతర్గత ప్రవృత్తి అన్నది ఒక అంశంగా హిల్గార్డ్ చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం అభ్యసన నిర్వచనాలను చూసేటప్పుడు పునర్బలనంతో కూడిన ఆచరణ వలన ఏర్పడే శాశ్వతమైనటువంటి మార్పు, ఇది కింబాల్ చెప్పినటువంటి నిర్వచనం. ఇందాక కూడా పునర్బలనము అన్నాం. అయితే ఇందాక పునర్బలనము అన్న దాంట్లో ఏం కనిపించింది మనకి? ఆచరణ అన్నటువంటి పాయింట్ ఉంది. ఇప్పుడు పునర్బలనములో ఉన్నటువంటి ఆచరణ అయినప్పటికీ ఏర్పడేది శాశ్వతమైన మార్పుగా ఉండాలి అని అంటాడు కింబాల్. మరొక కింబ్లే చెప్పినటువంటి నిర్వచనంలో కూడా ఇదే కనిపిస్తుంది. పునర్బలనం చెందిన ఆచరణ వల్ల వ్యక్తి సామర్థ్యాలలో ఏర్పడే సాపేక్షమైన శాశ్వతమైన మార్పు అని అంటారు.
అంటే ఆ మార్పు ఎలా ఉండాలి? సాపేక్షమైనదిగా ఉండాలి. మరొక దాంతో పోల్చినప్పుడు మార్పుకు దారి తీసేదిగా ఉండాలి. శాశ్వతంగా ఉండాలి ఆ మార్పు. ఈ మార్పు ఎందులో రావాలి? సామర్థ్యాలలో రావాలి. అది పనిచేసేటువంటి సామర్థ్యంలో, వ్యక్తీకరించేటువంటి సామర్థ్యం, రాయగలిగిన సామర్థ్యం, బొమ్మలు గీయగలిగిన సామర్థ్యం, ఇలా రకరకాల సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి ఆ సామర్థ్యాలలో వచ్చేటువంటి మార్పు అని చెప్తాడు కింబ్లీ. అయితే హర్జన్ హాన్ అన్న మనోవైజ్ఞానికుని యొక్క నిర్వచనాన్ని చూసినట్లయితే అనుభవాల వలన ఏర్పడే సాపేక్షమైన శాశ్వతమైన మార్పు అంటాడు. ఇందాక పునర్బలనము అని అన్నాం, ఇక్కడేమో అనుభవాలు అంటున్నాం. అనుభవాలు కలిగిస్తేనే పునర్బలనం ఏర్పడుతుంది. కాకపోతే ఒక్కొక్క మనోవైజ్ఞానికుడు ఒక్కొక్క రకమైన పదాన్ని వాడడం మనం ఇక్కడ చూస్తాం. అయితే హర్జన్ హాన్లో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని ప్రవర్తనా మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రవర్తనా మార్పులకు కారణాలు జబ్బు పడడం కావచ్చు, లేదా మత్తు పదార్థాలు ఇలాంటి వాటికి బానిసలు కావడం కూడా కావచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి జబ్బు పడ్డాడు అనుకోండి, అంతకుముందు ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడు చక్కగా నడవగలిగేవాడు, గబగబా అందరితో కలుపుగోలుగా ఉండగలిగేవాడు. జబ్బు పడిన వెంటనే అతను నిర్వీర్యం అయిపోయి కనిపిస్తాడు. అది కూడా ఒక మార్పే, కానీ దానిని మనం అభ్యసనం అని చెప్పి అనకూడదు. అలాగే మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు కూడా కొన్ని రకాల ప్రవర్తనా విధానాలని ప్రదర్శిస్తూ ఉంటారు. అది కూడా ప్రవర్తనా మార్పే. అయితే ఆ ప్రవర్తనా మార్పు శాశ్వతం కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి మార్పులను మనం అభ్యసనం అనకూడదు అంటారు హర్జన్ హాన్. కాబట్టి ఇక్కడ అనుభవాలు సాపేక్షంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అని చెప్పినప్పటికీ అనుభవాలు యొక్క ప్రాధాన్యతగా మాత్రమే ఉంది, కానీ జబ్బులు, మత్తు పదార్థాలు అన్నవి మనం దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని అన్నది గమనించాలి. కాబట్టి ఈ విధంగా మనకి రకరకాలైనటువంటి అభ్యసన నిర్వచనాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి నిర్వచనాలలో ప్రతి దాంట్లోనూ ఒక కీ వర్డ్ని ఒక్కసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. బెర్న్హార్డ్ అనగానే మనకేం తెలియాలి? స్థిరమైన శాశ్వతమైన మార్పు. బెర్న్హార్డ్ ప్రకారం మార్పు స్థిరము, శాశ్వతము. అలాగే గేట్స్ ద్వారా ఏం తెలియాలి? ఇది ఒక పరివర్తన లాంటిది. పరివర్తన అన్న పదాన్ని మిగిలిన వాళ్ళు ఎవరు వాడలేదు, అందరూ ప్రవర్తన అన్నారు. ఈయన పరివర్తన అన్నాడు. కాబట్టి గేట్స్ ఉద్దేశంలో పరివర్తన అన్నది ముఖ్యం. బోజ్ అనేటువంటి వాడు ఏం చెప్తున్నాడు? ప్రేరణ ప్రతిచర్యల మధ్య ఏర్పడే సంబంధం అంటారు. కాబట్టి ఒక ప్రేరణ ఉండాలి, ఒక ప్రతిచర్య ఉండాలి. క్రో అండ్ క్రో ఏమంటున్నారు? అనుభవం ద్వారా ఏర్పడేటువంటి ప్రవర్తన మార్పు. మర్ఫీ ప్రకారం అవసరాలను ఎదుర్కోవడానికి కలిగించేటువంటి ప్రవర్తన మార్పు. అలాగే పాత ప్రవర్తన, కొత్త ప్రవర్తన అన్న అంశాల దృష్ట్యా చెప్పిన వాళ్ళు స్మిత్. డెసికో క్రాఫోర్డ్ ఏమంటున్నారు? పునర్బలనం చెందిన ఆచరణ వలన ఏర్పడుతుంది అంటున్నారు. హంటర్ అనే మనోవైజ్ఞానికుడు ఏం చెప్తున్నాడు? అనుభవము, శిక్షణ ద్వారా వచ్చేటువంటి మార్పుగా దీనిని పేర్కొన్నాడు. హిల్గార్డ్ ప్రకారం అంతర్గత ప్రవృత్తితో సంబంధం లేకుండా ఉంటుంది అని అన్నాడు. అలాగే కింబాల్ అన్న ఆయన పునర్బలనము, ఆచరణ రెండూ ఉండాలి అంటారు. కింబ్లే ఏమంటున్నాడు? పునర్బలనము, ఆచరణ ఉన్నప్పుడు సాపేక్షమైన శాశ్వతమైనటువంటి మార్పు అంటున్నాడు. అలాగే మత్తు పదార్థాలు, వీటి ద్వారా వచ్చేటువంటి దానిని మనం అభ్యసనం అనకూడదు అని చెప్పాడు హర్జన్ హాన్. ఈ నిర్వచనాలన్నీ కూడా పరీక్ష దృష్ట్యా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. అయితే ఇలాంటి అభ్యసనానికి కొన్ని ప్రధానమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను కూడా మనం గమనించాలి పరీక్ష దృష్ట్యా. అభ్యసనం వైయక్తిక లక్షణాన్ని కలిగి ఉంటుంది. వైయక్తిక అంటే వ్యక్తి నుంచి వ్యక్తికి తేడాతో ఉంటుంది. ఒక విద్యార్థి ఒక రకంగా నేర్చుకోగలిగితే రెండో విద్యార్థి మరొక రకంగా నేర్చుకుంటాడు. ఒక విద్యార్థి ఒక అంశంలో నైపుణ్యం కలిగి ఉంటే ఇంకొక అతను వేరే అంశంలో నైపుణ్యం కలిగి ఉంటాడు. కాబట్టి అభ్యసనం అన్నది వైయక్తిక గుణాన్ని కలిగి ఉంటుంది అంటాం. అలాగే అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది. సంచిత స్వభావం అంటే క్యుములేటివ్ నేచర్. ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత దాని ఆధారంగా రెండవ అంశాన్ని, దాని ఆధారంగా మూడవ అంశాన్ని నేర్చుకోవడానికి వీలవుతుంది. అక్షరాలు నేర్చుకోవడం తర్వాత 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు చదువుతారు. ఆ పదాలు వచ్చిన తర్వాత గుణింతాలను చదువుతారు. గుణింతాల ఆధారంగా కొత్త పదాలను చదవడం, వాటి ఆధారంగా వాక్యాలని, పారాగ్రాఫుల్ని చదవడం అన్న లక్షణం వస్తుంది. కాబట్టి దీనిని సంచిత స్వభావము అంటాం. అలాగే అభ్యసనం జీవిత పర్యంతం జరిగేటువంటి అంశం. ఎందుకంటే వ్యక్తి జీవితంలో నిరంతరం ఏదో ఒక అనుభవాలు ఏర్పడుతుంటాయి. ప్రతి అనుభవం కొత్తగా ఉంటుంది. కొత్త అనుభవాన్ని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇది జీవిత పర్యంతం కొనసాగేటువంటి సన్నివేశం.
కాబట్టి నేర్చుకోవడం మన అన్నది లైఫ్ టైం లాంగ్గా ఉండడం అనేది మనం వ్యక్తులకు అలవాటు చేయాలి పాఠశాల ద్వారా అని ఇక్కడి నుంచి మనం గుర్తించుకోవచ్చు అనమాట. అట్లా మనం అభ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను కూడా అధ్యయనం చేయాలి. కాబట్టి ఈ మొదటి ఎపిసోడ్లో మనం అభ్యసనం యొక్క నిర్వచనాలను గమనిస్తున్నాం. శాస్త్రవేత్తలు వారి వారి అభిప్రాయాల దృష్ట్యా అభ్యసనానికి వివిధ ప్రమాణాలని ప్రతిపాదిస్తూ అందులో అనుభవం ఉండాలి, శిక్షణ ఉండాలి, ప్రవర్తన మార్పు రావాలి, అది శాశ్వతంగా ఉండాలి అని చెప్పి నిర్వచనాలను ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఈ విషయాలని ఉదాహరణలతో పాటు మనం అనలైజ్ చేసుకున్నట్లయితే పరీక్షలో మంచి మార్కులు పొందడానికి అవకాశం వస్తుంది. ధన్యవాదాలు.